హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లోని క్లాస్ నెంబర్ 6ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ జనరల్ స్టడీస్ టాపిక్ పైన క్లాసెస్ మీకు అందించడం జరుగుతుంది. అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. ఈ యొక్క సబ్జెక్ట్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ డాక్యుమెంట్స్ కోసం మీరు మన వెబ్సైట్ www.shineindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క క్లాసెస్ని షేర్ చేసినట్లయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, క్లాస్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, లక్షద్వీపుల ముఖ్య పట్టణం ఏది? ఆన్సర్ కవరట్టి. నెక్స్ట్, వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును? ఆన్సర్ ట్రోపోస్పియర్. నెక్స్ట్, మహాసముద్రాల ప్రపంచం నందు గల మొత్తం నీరులో ఎంత శాతం నీటిని కలిగి ఉన్నాయి? ఆన్సర్ 97.2%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ధాన్యాగారాలు అని ఏ గడ్డి భూములను పిలుస్తారు? ఆన్సర్ సమశీతోష్ణ మండల గడ్డి భూములు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర నీటిలో ఉండే హలోబిన్ మూలకాలు ఏవి? ఆన్సర్ బ్రియోన్. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో కింబర్లీ దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ వజ్రాలు. నెక్స్ట్, పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు ఏ రెండు దేశాల మధ్య కలవు? ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ భారత్, శ్రీలంక. నెక్స్ట్, రాగి అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. రాజస్థాన్లో అధికంగా రాగి అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్, ఖదర్ నేలలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ వరద మైదానాలు. నెక్స్ట్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్ని అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆన్సర్ నాగ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో విపత్తు నిర్వహణ అత్యవసర కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది? ఆన్సర్ హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ జిల్లాలో 2000 ఏళ్లకు పూర్వం నాటిదిగా భావిస్తున్న గాజుల పరిశ్రమ వెలుగు చూసింది? ఆన్సర్ మహబూబ్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లోరైడ్ బాధితులకు విముక్తి కల్పించే డిండి ఎత్తిపోతల పథకానికి నల్లగొండ జిల్లా శివన్నగూడెం చెరువు సీఎం కేసీఆర్ ఎప్పుడు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ 2015 జూన్ 11వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఏ తేదీని ప్రకటించింది? ఆన్సర్ జూన్ 2, 2014. నెక్స్ట్, బాతిక్ కళ ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఆన్సర్ సిద్దిపేట. నెక్స్ట్, తివాచీలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం ఏది? ఆన్సర్ వరంగల్, సిరిసిల్ల, ఏలూరు. నెక్స్ట్, రాగభావయుక్తంగా కథను అల్లుట చెప్పుటకుగా గల జానపద నృత్య రీతి ఏది? ఆన్సర్ ఒగ్గు కథ. నెక్స్ట్ క్వశ్చన్, దళిత బహుజన దృక్కోణంలో గ్రామీణ వ్యవస్థలోని మానవ సంబంధాలను విశ్లేషించే కాలువ మల్లయ్య నవల ఏది? ఆన్సర్ భూమిపుత్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లె ప్రగతి కార్యక్రమానికి రాబోయే 5 సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ ఎన్ని కోట్లు కేటాయించనుంది? ఆన్సర్ 450 కోట్లు. నెక్స్ట్, ఆసరా పథకం కింద 1000 రూపాయలు జీవన భృతిని అందుకుంటున్న వారిలో లేని వారు ఎవరు? ఆన్సర్ వికలాంగులు. నెక్స్ట్, అంకాలమ్మ కోటలోని కాళికాదేవి పూజారులు ఎవరు? ఆన్సర్ చెంచులు. నెక్స్ట్ క్వశ్చన్, కందూరి చోదుల కాలం నాటి పచ్చల సోమేశ్వరాల ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ పానగల్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రఖ్యాతిగాంచిన కందూరు శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ మహబూబాబ్ నగర్. నెక్స్ట్, 354 మంది సంస్కృతాంధ్ర కవుల చరిత్రను రచించిన సురవరం ప్రతాపరెడ్డి గారి రచన ఏది? ఆన్సర్ గోల్కొండ కవుల సంచిక. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సమవిలాసం రచించిన ఆధునిక కవి ఎవరు? ఆన్సర్ కోదాడి రామకృష్ణరావు. నెక్స్ట్ క్వశ్చన్,
రసాయన పరిశ్రమలు ఏ జిల్లాలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నవి? ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా రసాయన పరిశ్రమలు అనేటివి కేంద్రీకృతమై ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ ఎవరు? ఆన్సర్ రసమయి బాలకిషన్. నెక్స్ట్ క్వశ్చన్, టీఎస్ ఐపాస్ బిల్లును శాసనసభ ఎప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించింది? ఆన్సర్ నవంబర్ 27. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా 2500 వరకు బల్క్ డ్రగ్ పరిశ్రమలుగా హైదరాబాద్లో ఎంతవరకు ఉన్నాయి? ఆన్సర్ 500. నెక్స్ట్, ఈ సాక్షర పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన మండలం ఏది? ఆన్సర్ మెదక్ అంటే గజ్వేల్. నెక్స్ట్, సూర్యాపేట, నల్లగొండ, సిరిసిల్ల, కరీంనగర్. సో మెదక్లోని గజ్వేల్ ప్రాంతం అంటే గజ్వేల్ మండలం, సూర్యాపేటలోని సూర్యాపేట మండలం నల్గొండ జిల్లా, సిరిసిల్ల కరీంనగర్ జిల్లా. ఈ మండలాలలో సాక్షర పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికయ్యాయి. నెక్స్ట్, రాష్ట్రంలో ఎక్కడ మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ ఖమ్మం, మహబూబ్నగర్. నెక్స్ట్, 2014 సంవత్సరానికి గాను కొమురం భీం జాతీయ పురస్కారాన్ని అందుకున్న గీత రచయిత ఎవరు? ఆన్సర్ సుద్దాల అశోక్ తేజ. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ స్టడీస్ క్లాస్లో భాగంగా క్లాస్ నెంబర్ 6ని మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, డైలీ ఇలాగే మీకు జనరల్ స్టడీస్ టాపిక్ పైన క్లాస్ అనేది అందిస్తాను. సో ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ ఫాలో అవ్వండి. కొత్తగా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా ఈ యొక్క ఛానల్కి ఇన్వైట్ చేయండి. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ మీరు మా యొక్క వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. www.shinindiarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.